1991 సంవత్సరంలో భారతదేశంలో ప్రైవేటీకరణకు నాంది పలకటం జరిగింది. ప్రైవేటీకరణకు. మరి ఇక్కడ నాంది పలకటం జరిగిందంటే వాస్తవానికి అయితే భారతదేశంలో ప్రైవేటీకరణకు మరొక పేరేంటిదంటే, ఇక్కడ డైరెక్ట్గా ప్రైవేట్ పరం చేస్తే భారతదేశంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేటీకరణకు ఒక పేరు పెట్టారు. ఏంటిది అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్. భారతదేశంలో ప్రైవేటీకరణకు మరొక పేరు ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇది 1991-92 సంవత్సరంలో మన దేశంలో ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ప్రైవేటీకరణ జరిగింది. అంటే 91-92లో పునాది పడ్డ ప్రైవేటీకరణ క్రమక్రమంగా అంచెలంచెలుగా భారతదేశంలో ప్రైవేటైజేషన్ అనేది అన్ని రంగాల్లో జరుగుతుంది.